ఉగ్రవాదులు దేశ మహిళల సింధూరాన్ని తుడిచేసి వాళ్ల జీవితాలను కష్టమయం చేశారని, అలాంటి ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో తగిన బుద్ధి చెప్పామని ప్రధాని మోదీ అన్నారు. సిక్కిం 50వ అవతరణ దినోత్సవంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడికి ప్రతిగా పాక్ సైన్యం మన సైనికులు సాధారణ ప్రజలపై దాడి చేసింది. ఇక దానికి కూడా మనం తగిన బుద్ధి చెప్పామన్నారు. దీంతో వాళ్లకి భారత్ ఏం చేయగలదు, ఎంత త్వరగా చేయగలదన్న విషయం అర్థమైందన్నారు. बेटियों के माथे से सिंदूर पहुंचकर उनका जीना हराम कर दिया। हमने आतंकियों को ऑपरेशन सिंदूर से करारा जवाब दिया है। साथियों, आतंकी अड्डे तबाह होने से बौखलाकर पाकिस्तान ने हमारे नागरिकों और सैनिकों पर हमले की कोशिश की, लेकिन उसमें भी पाकिस्तान की पोल ही खुल गई और हमने उनके कई एयरबेस को तबाह करके दिखा दिया कि भारत कब क्या कर सकता है, कितना तेजी से कर सकता है, कितना सटीक कर सकता है. సిక్కిం రాష్ట్ర స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొనాల్సి ఉన్నప్పటికీ భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన పర్యటన వాయిదా పడింది. దీంతో ఈ ఉత్సవంలో ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 750 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించారు. సిక్కిం దేశానికి గర్వకారణంగా మారిందని, గ్లోబల్ టూరిజం హబ్గా మారిందని ప్రశంసించారు.